హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, మంచిర్యాల టు అయోధ్య యాత్రకి వెళ్తున్నాము. ఈ యాత్రలో భోజన సదుపాయాలు, వాటరు, 2 సార్ల టీ, ఉదయము బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నరు, వాటర్ బాటిల్స్, 2 టైమ్స్ టీ IRCTC టూరిజం వాళ్ళు మనకు అందజేస్తున్నారు. ఈ భక్తులను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు IRCTC వాళ్ళు కల్పించిన భోజన సదుపాయాలు ఎట్లున్నాయో ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, మీ పేరు, వివరాలు చెప్పి IRCTC వాళ్ళు కల్పించిన భోజన సదుపాయాలు వాటి గురించి చెప్పండి. నా పేరు శేఖర్, మాది బెల్లంపల్లి. అయోధ్య రామ మందిర దర్శనంలో IRCTC వాళ్ళు అందిస్తున్న భోజనం 2 పూటల భోజనం, 1 పూట టిఫిన్, 2 పూటల టీ. వాళ్ళు అందిస్తున్న భోజనం ఇదే. రైస్, ఇది డ్రై ఫ్రూట్స్, కర్రీ, ఇది ఏంటి అదే ఓపెన్ చేస్తాం, చపాతీ. చూడండి ఫ్రెండ్స్, ప్రతి 2 పూట్ల భోజనంలో ఖచ్చితంగా 2 చపాతీలు వస్తున్నాయి. టేస్ట్ విషయంలో వచ్చేసరికి చాలా బాగుంది ఫుడ్. IRCTC వాళ్ళకు చాలా ధన్యవాదాలు. మన ఇంట్లో వండుకునే భోజనంలా ఉంది, చాలా టేస్టీగా ఉంది. చాలా ధన్యవాదాలు. IRCTC టూరిజం వాళ్ళకి పేరు ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు మనకు భోజనము మీల్స్ మరియు పప్పు, 2 రకాల కూరలు, డ్రై ఫ్రూట్, చపాతీలు అందజేయడం జరిగింది. మ్యాంగో చట్నీ కూడా అందజేయడం జరిగింది. చూడండి, వాటర్ బాటిల్స్ చూడండి. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, మంచిర్యాల టు అయోధ్య యాత్రలో భాగంగా IRCTC టూరిజం వాళ్ళు ఆహార సదుపాయాలు కల్పిస్తున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నరు, 2 సార్ల టీ మరియు వాటర్ బాటిల్స్ అందజేయడం జరుగుతుంది. వీళ్ళు మీల్స్లో ఏమేమి ఇవ్వడం జరిగిందో నైట్ డిన్నర్లో చూపిస్తా, చూడండి, దగ్గర తీసుకోండి. ఇవి మీల్స్: ఆలు కర్రీ, పప్పుచారు, మ్యాంగో చట్నీ, 1 చపాతీలు, 1 స్వీటు, సోని పాపడ్ స్వీటు మరియు పెరుగు అందజేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మంచి రుచికరమైన భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు IRCTC వాళ్ళకి. మా ఛానల్ తరపున, రామయ్య తండ్రి భక్తుల తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. IRCTC టూరిజం వాళ్ళు స్పెషల్గా ప్రతి ఒక్కదానికి క్షుణ్ణంగా మంచిగా అందజేయడం జరుగుతుంది. వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు IRCTC. ఇంకా ఇక్కడ భక్తులు ఉన్నారు, ఈ భక్తులను అడగండి. భోజనం ఎలా ఉంది? IRCTC వాళ్ళు అందిస్తున్నాయి. నేను ఇదివరకు చాలా ట్రావెల్స్ చేసిన, చాలా టూర్స్ వెళ్ళినా, కానీ IRCTC వాళ్ళు ఇలాంటి భోజనం చేస్తారని చెప్పి నేను ఇదివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా నెంబర్ 1గా చాలా రుచికరమైన భోజనం మాత్రం అందిస్తారు. వాళ్ళకు కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఉదయం బ్రేక్ఫాస్టే కావచ్చు, మధ్యాహ్నం లంచ్ కావచ్చు, రాత్రి డిన్నరు, 2 సార్ల టీ, వాటర్ బాటిల్స్, ఇవి 3 సార్లు సరైన సమయానికి, తేడా సమయం ఎక్కువ కాకుండా సరైన సమయానికి భక్తులకు అందజేస్తూ మంచి రుచికరమైన భోజనం అందజేస్తున్నారు. IRCTC వాళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు మరొకసారి. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, చూడండి, అయోధ్య దగ్గరలో స్టేషన్ వచ్చింది, దిగుతున్నాం. ఫ్రెండ్స్, చూడండి. అయోధ్య స్టేషన్ దిగడం. సలార్పూర్ రైల్వే స్టేషన్లో దిగినాము. చూడండి, మాకు స్టేషన్లో భోగిలో అన్ని సదుపాయాలు కల్పించడం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ట్రైన్ దిగినాము.
ఇక్కడ నుండి బస్సులు ఉంటాయంట. ఎన్ని కిలోమీటర్లు? 6 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ నుండి ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్తారట. అందరూ వెళ్తున్నారు. जय श्री राम। आप सुनिश्चित करें कि कोई भी यात्री अंदर ना हो। रेलवे स्टाफ अपने अपने कोच में कृपया सुनिश्चित करें कि कोई भी यात्री अंदर ना हो। जय श्री राम। जय श्री राम। जय जय श्री राम। 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 भारत माता की जय। जय मातरम। 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 అందరూ దిగి వెళ్తున్నది అందరు కలుస్తున్నారు. రాదు జై శ్రీరామ్. స్టేషన్లో దిగినాము. ఇక్కడ నుండి బస్సు చూడండి. జై శ్రీరామ్. ఎలాగానే ఒక గంట రెస్ట్ చేసుకొని స్నానం చేసి దర్శనం వెళ్ళగలరు. మీ దగ్గర స్నానానికి నీళ్ళు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి 5 కిలోమీటర్లు 5కి 5 కిలోమీటర్లు సాలాపూర్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి బస్సులో తీసుకెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, బస్సులు వచ్చి బస్సుల్లో ఇక్కడికి తీసుకెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అన్ని బస్సులు అక్కడికి వెళ్తాయన్నా. ఏ బస్ అయింది? చూడండి ఫ్రెండ్స్, బస్సులో 6 కిలోమీటర్ల దూరంలో నుంచి బస్సుల్లో తీసుకెళ్తున్నారు. చూడండి చూడండి ఫ్రెండ్స్, బస్సులు అందరూ ట్రైన్ దిగి బస్సుల్లో ఫిల్ అవుతున్నారు. చూడండి ట్రైన్ దిగిన తర్వాత ఎలక్ట్రానిక్ బస్సుల్లో తీసుకెళ్తున్నారు. జై శ్రీరామ్. అయోధ్యకి 16 కిలోమీటర్ల దూరంలో సాలాపూర్ రైల్వే స్టేషన్లో దించి అక్కడ నుండి ఎలక్ట్రానిక్ బస్సుల్లో అయోధ్యకి తీసుకెళ్తున్నారు. చూడండి, ఈ విధంగా ఎలక్ట్రానిక్ బస్సుల్లో అందరము 1400 మందిని తీసుకెళ్తున్నారు. ఎలక్ట్రానిక్ బస్సుల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ సదుపాయాలు మంచిగా కల్పిస్తూ తీసుకెళ్తున్నారు. చూడండి బస్సులో భక్తులందరినీ చూడండి. బైక్లు జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బస్సులో ఎక్కినాము. చూడండి ఫ్రెండ్స్, 16 కిలోమీటర్ల దూరంలో సాలాపూర్ స్టేషన్లో దించింది ట్రైన్. సాలాపూర్ స్టేషన్లో దించింది. ఇక్కడ నుండి బస్సులో వెళ్తున్నాం, ఎలక్ట్రానిక్ బస్సులో. చూడండి భక్తులందరూ వెళ్తున్నారు. జై శ్రీరామ్. 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 మా బిల్లపల్లి టీం అంతా జై ఈ సదుపాయాలు చూసి మోడీ గారికి జైజేలు పలుకుతున్నారు. చూడండి, ఈ ట్రైన్లో కానీ బస్సులో కానీ ఇక్కడ కల్పించిన సదుపాయాలు అన్నింటినీ చూసి మోడీ గారికి జైజేలు పలుకుతున్నారు. మోడీ గారికి కూడా జైజేలు పలుకుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, లక్షల మంది గుడి కోసం ప్రాణాలు అర్పించారన్న. ఖచ్చితంగా ఈ పుణ్యభూమిలో అడుగుపెట్టినాం కాబట్టి రామనామ స్మరణ చేస్తూ గుడికి వెళ్లాల్సిందిగా నేను అందరికీ మనవి చేసుకుంటున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. రామ
की भारत माता की जय 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 माता ना जोर से जय 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 माता भारत माता जय 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 माता भारत माता की जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी ओम श्री राम जय जय राम సాలార్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకు బయలుదేరుతున్న బస్సులు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది అయోధ్య రైల్వే స్టేషన్కు సాలార్ అయోధ్యకి చూడండి అన్ని బస్సులే మా కోసం వచ్చినాయి హైటెక్ బస్సులు చూడండి అన్ని బస్సులు అన్ని బస్సులే 2000 మందిని సరిపడా బస్సులు వచ్చినాయి 20-30 బస్సులు వచ్చినాయి 50 దాకా ఫ్రీ బస్ ఇంకా వస్తున్నాయి బస్సులు చాలా సుందర వేగశాముడైనటువంటి శ్రీరాముడిని మరికొద్ది క్షణాల్లో చూడబోతున్నాం. ఎంతో ఉత్కంఠభరితంగా ఈ యొక్క శ్రీరాముల వారి దర్శనం కోసము మేము వేసి చూడడం జరుగుతూ ఉన్నది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అసలు చెప్పి అందరినీ ఫ్రెండ్స్ జై శ్రీరామ్. 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 जय राम जय जय राम ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ श्री राम जय राम जय जय राम రామ జయ రామ జయ జయ రామ श्री राम जय राम जय जय राम రామ జయ రామ జయ జయ రామ ओम श्री राम जय जय राम ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ ओम श्री राम जय जय राम ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ श्री राम जय जय राम శ్రీ రామ జయ రామ జయ జయ రామ श्री राम जय जय राम శ్రీ రామ జయ రామ జయ జయ రామ ओम श्री राम जय जय राम ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ ओम श्री राम जय जय राम ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ ओम श्री हनुम जय जय हनुम శేఖరన్న అవునా కదా మనం ఎట్టొచ్చినామో దాన్ని కానిద్దాం ఫస్ట్ గుర్రాల దగ్గర చేరుకున్నాము. చెప్పు. ఓకేనా ఇది నడతాను మాకు ఇచ్చిన చేరుకున్నాం అందరం స్ప్రింగ్ యాక్షన్ ఫ్రెండ్స్ ట్రైన్లో నుండి బస్సుల్లో తీసుకొచ్చి ఇక్కడ దిగుతున్నాము. బస్సుల్లో ఇక్కడ ధర్మశాలల దగ్గర దిగుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ధర్మశాలల దగ్గర దిగి లోపలికి వెళ్తున్నాము. అందులో ఏ విధంగా ఉన్నాయి అవన్నీ చూపిస్తా చూడండి. అయోధ్య
सीते में आप सभी राम भक्तों का ఎవరికైతే దర్శనం చేసుకోవడానికి వచ్చారో వాళ్ళకు ప్రత్యేకమైన గుడారాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముందు వెళ్తున్నాము. ఇంకా కొన్ని బస్సులు వచ్చినాయి, కొన్ని వస్తున్నాయి చూడండి. కొంచెం మందికి ఏడుకన్నారండి, అలా 500 భర్త అయినాక మళ్ళీ వేరేది ఇక కుటీరాలలో ధర్మశాలలో తీసుకెళ్తున్నారు చూడండి. ఇదో మొత్తం అన్ని ధర్మశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇది మెయిన్ కంట్రోల్ రూమ్. ఇది ఇక్కడ నుండి అందరికీ ఏం కావాలన్నా సహాయాలు అందిస్తున్నారు చూడండి. కంట్రోల్ రూమ్ ఇక్కడ మెయిన్గా సహాయాలు అందిస్తున్నారు. పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ వాళ్ళకు చిత్రపూర్లో ఉందట కుటీరము. చూడండి తోటి వారికి సాయం చేస్తూ శేఖర్ అన్న చూడండి. ఇది పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చిత్రపూరి దాంట్లో ఉంది చూడండి. అందులో ఫ్రెండ్స్ చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోపలికి సామాన్ ఏర్పాటు చేసి ధర్మశాలలో ముందుకు తీసుకెళ్తున్నారు చూడండి. ఈ ధర్మశాలలో ధర్మశాల క్రియేట్ చేసారు. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చిత్రపూరిలో బస ఏర్పాటు చేసిర్రు. అక్కడికి వెళ్తున్నాము చూడండి. ఇంకో వీళ్ళంతా మనోళ్ళే. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇది పార్ట్ టైం గా చేసిన ధర్మశాలలే. పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చిత్రపూర్లో బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్. చాలా ధన్యవాదాలు చెప్పాలి యోగికి మరియు మోడీ గారికి చాలా ధన్యవాదాలు చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ ఏవట్టే ఈ రోజు అయోధ్య ఇక్కడ ఉన్నది మనం మొక్కుతున్నాం అంటే దానికి మెయిన్ కారణం నరేంద్ర మోడీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్. అవన్నీ ఫ్రెండ్స్ చూడండి. పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఏర్పాటు చేసిన ధర్మశాలకు వెళ్తున్నాము. అకాడమీ ఈవన్ చిత్రపురి దాంట్లోకి వెళ్తున్నాము. లోపల ఏ విధంగా ఉందో చూపిస్తే అందరికీ బస ఏర్పాటు చేయడం జరిగింది చూడండి. ఇందులో ఏ విధంగా ఉందో చూడండి. ఫ్రెండ్స్ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ వాళ్ళకు ఏర్పాటు చేసిన ధర్మశాల ఇదే. ఇందులోనే అందరము వచ్చినాము. ఇప్పుడే ఇందులో చేరుకున్నాము. ఇక్కడ పెట్టుకొని తర్వాత స్నానానికి వెళ్ళి అవన్నీ ఉంటాయి. తర్వాత వీడియోలో అన్నీ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్ అయోధ్య చేరుకొని అక్కడ రైల్వే స్టేషన్ నుండి ఎలక్ట్రానిక్ బస్సులో తీసుకొచ్చిర్రు. ఎలక్ట్రానిక్ బస్సులో నుండి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అందరికీ 1400 మందికి పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ వాళ్ళందరికీ ఒక ప్రత్యేక ధర్మశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్మశాలలో అందరికీ సరిపడా బెడ్లు, కప్పుకోవడానికి దుప్పట్లు, అన్ని సదుపాయాలు ఉంటూ ఒక కుటీరం ఉన్నది. ఇది ధర్మశాల చూడండి ఫ్రెండ్స్. చిత్రపురి అనే ధర్మశాల ఇది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టి మాకు మాత్రం చిత్రపురి అనే ధర్మశాల ఇవ్వడం జరిగింది. ఎవరికి అంటే కన్ఫ్యూజ్ లేకుండా నేమ్స్ పెట్టి క్లియర్గా ఇక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఈ ధర్మశాస్త్రాన్ని మొత్తము చూపిస్తా చూడండి ఫ్రెండ్స్.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉన్నది ఈ ధర్మశాల చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎంత పెద్దగా ఉంది. ప్రతి ఒక్కరికి వచ్చిన 1400 మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ వసతి కల్పించారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. చూడండి నెక్స్ట్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పిల్లపల్లి మండలి వాళ్ళే వాళ్ళు తీసుకోవద్దురా మనం మళ్ళీ ఏ బస్సులో నచ్చిన విధంగా వసతి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. 6 కిలోమీటర్లు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ మాకు ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రం ఎంత అద్భుతంగా ఉందో. చాలా కంఫర్ట్ ఉంది. అందరికీ పడుకునే విధంగా బెడ్లు, దుప్పట్లు, పిల్లోస్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు చూస్తే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు భక్తులందరూ. చూడండి. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇక్కడ కుటీరంలో ఈ దుప్పట్లు కానీ పరుపులు కానీ ఈ వసతి గురించి మనం కొంతమంది భక్తులను అడుగుదాం. ఇక్కడ మన పక్కన ఉన్న భక్తులను అడుగుదాం. అన్న జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న, ఈ దుప్పట్లు ఇవన్నీ మంచి కంఫర్ట్ ఉన్నాయి, ఎట్లున్నాయో చెప్పండి. దుప్పట్లే కాదన్న, పరుపులు కూడా వేసిండ్లు, మెత్త ఉన్నాయి పరుపులు, బ్లాంకెట్లు, మనిషికి 2 బ్లాంకెట్లు. చాలా అద్భుతంగా ఉంది. అసలు నేను ఇంత మంచిగా ఉంటుందని అనుకోలేదు. బెడ్, పరుపు, బ్లాంకెట్, పిల్లో అన్ని వసతులు కల్పించడం జరిగింది. చూడండి, ఈ వసతులను చూస్తే ఈ భక్తులు చాలా అద్భుతంగా ఉన్నది. బాగుంది. వ్యక్తం చేస్తున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.